రే నర్సింగ్ అన్నా గీ హీరో మస్తు ఫైట్లు చేస్తుండు. నానా పటేకరన్నా ఆయనకి సినిమాకి 2 కోట్లు ఇస్తారే. అబ్బా 2 కోట్ల? ఆ, మనం ఎన్ని మటర్లు చేస్తే రావాలరా? అవురా, ఆ, నేను కూడా హీరో అయితే ఎట్లుంటదిరా? మస్తు ఉంటదన్నా. ఆయనకి గెటమున్నది, నీకు గెటమున్నది. ఆయనకన్నా నువ్వే దొడ్డుకున్నావన్నా. నిజం చెప్తున్నావురా? అన్నా నీ ఉప్పు తినేవన్నీ నీకు తప్పు చెప్తానా అన్నా. మొన్నే శ్రేయరని కొత్త పోరాడు మస్తు ఫైట్లు చేసి హీరోయిన్ అన్నా. అన్నా మన మస్తాన్ గాడు సిటీ వదిలి పారిపోయింది అన్నా. దేనికిరా? పోలీసు వాళ్ళకి ఇట్లా నగర బహిష్కరణ శిక్ష వేసిర్రా? లేదన్నా గా దేవగాడు నగర బహిష్కరణ శిక్ష వేసిండన్నా. హలో, ఎవరు? నా పేరైతే యాదగిరి, పుట్టింది భువనగిరి, చేస్తుంది దాదాగిరి. ఏయ్, నీలాంటి బేవకూఫ్ గాళ్ళ బయోడాటా వినే టైం నాకు లేదు. విషయం ఏంటో చెప్పు. దేవా, మనం రేపు రాత్రి గోల్కొండ టూమ్స్ లో కలుస్తున్నాం. ఏం బెదిరిస్తున్నావా? లే, రిక్వెస్ట్ చేస్తున్నా, వస్తావుగా? చెప్పిన మాట ప్రకారం వచ్చినందుకు థ్యాంక్స్. విషయం ఏంటో చెప్పు. చూడు దేవా, పురుగును కప్ప, కప్పని పాము, పామును పక్షి చంపుకు తింటున్నాయి. వీటినన్నిటినీ కలిపి మనిషి చంపుకు తింటున్నాడు. కానీ మనిషిని చంపుకు తినడానికి ఏది ముందుకు రావడం లేదు. అందుకే మనిషిని మనిషే మర్డర్స్ చేసుకుంటున్నాడు అంటావు, అంతేగా? కరెక్ట్. పర్వాలేదు, తెలివైనోడివే. జనం పొట్ట మీద ఎందుకురా కత్తి పెట్టావంటే కారణం మెట్ట వేదాంతం చెబుతున్నావు. ఇది వేదాంతం కాదు దేవా, పచ్చి నిజం. ఒకే ట్రాక్ మీద 2 ట్రైన్లు నడవడం కష్టం. ఈ ఎదురెదురు నడిచే ట్రైన్లు ఎప్పుడైనా గుద్దుకొని పడిపోవచ్చు. నష్టం ఎవరిదైనా కానీ నష్టం నష్టమే. అందుకే నీకు నాకు ఉపయోగపడే ఒక ప్లాన్ చెప్తాను. ఏంటది? దిల్సుఖ్ నగర్ నువ్వు చూసుకో, బాలానగర్ నేను చూసుకుంటాను. ఎల్బీ నగర్ నువ్వు చూసుకో, సనత్ నగర్ నేను చూసుకుంటాను. అంబర్పేట్ నువ్వు చూసుకో, అమీర్పేట్ నేను చూసుకుంటాను. ఇలా సిటీ మొత్తం సగం సగం పంచుకు తిందాం. ఏమంటావు? పంచుకోవడానికి సిటీ ఏమన్నా నీ బాబుగాడి జాగిర్ అనుకున్నావా? ఇక్కడున్న జనం అంతా నీ కూలోళ్ళు అనుకున్నావా మాటిండానికి? చూడు యాదగిరి, నువ్వు దాదాగిరి మాని ప్రజలు కళ్ళెర్ర చేయకముందే వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమించమని అడుగు. ఏయ్ దేవా, ప్రపోజల్ పెట్టినా కదా అని రెచ్చిపోకు బిడ్డ. వీడికి రావడం వరకే నీ వంతు, పంపడం మా వంతు. ఏడికి అని డిసైడ్ చేసేది నేను. ఇప్పుడు ఈ 2 చేతులతో చప్పట్లు కొట్టినా అనుకో, నువ్వు మటాష్ అయిపోతావు. అటు చూడు. ఇప్పుడేమంటావు బే? ఏది గట్ల నవ్వుతున్నావు? దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? ఆంతో ఏందన్న మాటలు చెప్పన్నా వేసేస్తానని. రే యాదగిరి, నువ్వు నీ పోరంబోకులు నిలబడ్డ ప్రతి గజానికో బాంబు ఫిక్స్ చేశా. ఇది శాంపిల్ మాత్రమే. దమ్మున్న ఎవడైనా సరే ఒక్క అడుగు ముందుకేయండ్రా. నువ్వేస్తావా? ట్రై చేయి. అలు కూడా రాయడం రాని నీకే ఇన్ని తెలివితేటలుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశా. నా స్టాండర్డ్ ఎంత ఉండాలి? ఇంకొకసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసావనుకో, పీసులు అయిపోతావు. కొలిస్తేనే పలుకుతాడా దేవుడు, పిలిస్తే పలుకుతాడు ఈ దేవా. జాగ్రత్త. అమ్మయ్యా, ఇంతకాలానికి ఈ జైలుకు పట్టిన దరిద్రం వదిలేదు. ఏంట్రా అన్నా? అదే సార్, మీకు పట్టిన దరిద్రం వదిలింది అంటున్నాను. అంతే. చంపేస్తాను, నాకు కావలసినవి దండలు కాదురా, ఆ దేవాగాడి తల. ఆ దేవాగాడి తలే కావాలి నాకు. ఆ దేవాగాడి తలే కావాలి నాకు. రే నర్సింగ్ అన్నా, జిందగీ పరేషాన్గా ఉన్నదిరా. అవన్నా, ఆ దేవాగడు కొట్టిన దెబ్బకి మన వాళ్ళు ఇంకా నైట్లో పక్క తడుపుకునే ఉన్నారన్నా. రేయ్, ఏంద్రా ఇది? అన్నా రంగీలా ఊర్మిళన్నా. నర్సింగ్ అన్నా, గా పోరి ఎట్లున్నదిరా? మంచిగున్నదన్నా. దాని అయ్యా అమ్మాయి ఏడుంటారు కనుకోరా? ఎందుకన్నా? అరే వాళ్ళ కాళ్ళు మొక్కి పిల్లని ఏమని అడుగుదాం. దాంతో షాదీ చేసుకుంటే మస్తు మజా చేయొచ్చురా. ఫస్ట్ లో మంచిగుంటదన్నా, తర్వాతే తలనొప్పుకుంటదన్నా. అయినా రాంగోపాలను ఊరుకోడన్నా. వాడేవాడరా? శివ సినిమాతో సైకిల్ చైన్ హవాలైపోయింది గాయనేనా. ఆయనకి ఆ పోరికి కనెక్షన్ ఏంద్రా?
వాళ్ళిద్దరికి కనెక్షన్ ఉందని పుస్తకాల్లో మస్తు రాసిండ్రు. మా పోరగాడు చదివినిపించుండు. గట్లయితే ఆయనకు పెద్ద సినిమా డైరెక్షన్ ఛాన్స్ ఇస్తామని చెప్పు, కానీ ఆ పోరీని విడిచిపెట్టమని రిక్వెస్ట్ చేయి. గట్లానే అన్న. శబాష్ శబాష్. ఆ దేవాగాడు అక్కడ ప్రజల్లో మహానాయకుడిగా ఎదుగుతుంటే నువ్వు ఇక్కడ తాపిగా కూర్చొని పెళ్లి మాట్లాడుకుంటున్నావా? సిగ్గులేదు నీకు? రోడ్డు మీద పోయి కుక్కను రాయేసి కొడితే అది కూడా కరుస్తుంది. అట్లాంటిది ఆడు మన జీవితాల మీద బాంబులు వేస్తున్నాడు, అయినా నీకు రోషం రాలేదా? అరే బామర్ది, టైం కోసం చూస్తున్నారా? ఏం చూస్తున్నావు? అయినా నీకు ఆడంగి లక్షణాలు వచ్చేసాయి. అందుకే ఆడు నా తమ్ముడిని నడ్డి రోడ్డు మీద నరికేశాడు. నేను మాత్రం జాకోను కాను, ఆడిని నడ్డి రోడ్డు మీద వేసేస్తానంతే. కీమా కీమా కింద నరికేస్తాను, వేసేస్తానంతే, వేసేస్తాను. వేసేస్తాను అంటావు. ఏం వేస్తారా? వాడి ఇంట్లో పేపర్ వేస్తావా, పాల ప్యాకెట్లు వేస్తావా? వాడు నరికింది నీ తమ్ముడినే కాదు, నా ఇజ్జత్ని, నా పొలిటికల్ పవర్ని. అయితే లేటెందుకు, ఇప్పుడే లేపేద్దాం. రేయ్ బామర్ది, ఏనుగును పట్టాలంటే గొయ్యి తవ్వాలి, చేపను పట్టాలంటే వలయ్యాలి. అలాగే శత్రువుని కొట్టాలంటే వాడికి టెన్షన్ పెట్టాలి, కానీ మనం టెన్షన్ పడకూడదు. ఉంటామండి. నమస్కారం. వస్తామండి. జగన్, మీరందరూ రాంబాబు గారి పెళ్లి తతంగం పూర్తయ్యేంత వరకు ఇక్కడే ఉండండి. కార్లు కూడా ఉంచుకోండి. అప్పగింతల కార్యక్రమం అయిన తర్వాత రండి, నేను బయలుదేరుతాను. అలాగే దేవా, పదండి. అన్నా, దేవా పెద్ద ముగ్గురు దగ్గర బయలుదేరాడా? బయలుదేరాడా? స్వాతి, మిస్టర్ దేవరాజ్, పేషెంట్ రాత్రంతా జాగ్రత్తగా చూసుకోవాల్సి. అలాగే సిస్టర్, టేక్ కేర్. స్వాతి, ఆర్ యు ఓకే? జాగ్రత్త. ఎలా ఉందమ్మా? ఏరా, ప్రమాదం ఏం లేదుగా? లేదన్నయ్య. థ్యాంక్ గాడ్. ఆడపిల్లవై ఉండి ఎంత రిస్క్ తీసుకున్నావమ్మా? ఇందులో రిస్కే ఉందండి, పోతే ప్రాణం పోతుంది, అంతేగా. అలా అని ఎంత తేలిగ్గా చెప్పావమ్మా. చూడండి, ప్రజల కోసం తన ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా రౌడీయిజానికి ఎదురెళ్లే ఆయనకి కనీసం మనం వెనకైనా లేకపోతే ఎలా చెప్పండి? ఏమండి, ఆ? ఒకసారి ఇలా రండి. ఎందుకోయ్? రండి చెప్తాను. ఏమిటోయ్? వీళ్ళిద్దరు ఆశయాలే కాదు, మనసులు కూడా కలిసినట్టున్నాయండి. ఏమిటి నువ్వు మాట్లాడేది? ఒక్క నిమిషం కూడా గొడవలు లేకుండా కుదురుగా ఉండలేని మీ తమ్ముడు అర్ధరాత్రి నుంచి అలాగే కూర్చున్నాడంటే అది అదే. అదే అదే అంటే మీదో మట్టి బుర్ర. అదే అంటే లవ్. ఓర్ని, నీకు కూడా అర్థమైపోయిందిరా. సరే గాని, వాడిని పెళ్లి చేసుకుంటే అమ్మాయి సుఖపడుతుందంటావా? ముందు మీ తమ్ముడు బాగుపడతాడు. తన ప్రాణాల గురించి ఆలోచించిన వ్యక్తి తన పెళ్ళాం పిల్లల ప్రాణాల కోసం మారతాడు. నువ్వు చెప్పింది కరెక్టే. ఆ. పద అడిగేద్దాం. చిన్న, అన్నయ్యగా ఒక మాట అడుగుతాను, వింటానని ఒట్టేరా. ఏంటో చెప్పన్నయ్య. ఒట్టేరా చెప్తాను. ఈ గొడవలు మనకు వద్దురా అనకుండా నువ్వేం అడిగినా ఓకే అన్నయ్య. మాట తప్పవుగా? చెప్పన్నయ్య.
మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారా? అన్నయ్య, మేమిద్దరం ఒకే ఆశయంతో బ్రతుకుతున్న వాళ్ళం కానీ ఒకరి మీద ఒకరు ఆశతో బ్రతుకుతున్న వాళ్ళం కాదండి. అంటే నీకు మా దేవ అంటే ఇష్టం లేదా? ఆయన నేను ఓ లక్ష్యంతో ఉన్నాం. మా లక్ష్యం నెరవేరే లోపల ఈ బంధాలు అనుబంధాలు మాకు అడ్డు రాకూడదు. మేమనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే అంతా మీరనుకున్నట్టుగా తప్పక జరుగుతుంది. స్వాతి, నువ్వు నన్ను కరెక్ట్గా అర్థం చేసుకున్నావు.